కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనలు, అరుపుల మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె తెలుగు కవి గురజాడ అప్పారావు గేయాన్ని ప్రస్తావించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ స్ఫూర్తితో దేశ ప్రజల మంచి కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే ప్రధానంగా ఈ బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశం తర్వాత పార్లమెంట్ ముందు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. With an outlay of 20,000 crore will be set up. ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన ద్వారా దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్. 1.73 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కందులు, మినుములకు కేంద్రమే కొనుగోలు చేయనుందని ప్రకటించారు. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. దీనివల్ల 7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. A nuclear energy mission for electronic goods in line with our Make in India policy and to rectify inverted duty structure. I propose to increase the BCD on interactive flat panel display from 10% to 20% and reduce the BCD to 5% on open cell and other components. In 23-24 budget, for the manufacture of open cells of LCD, LED TVs, I had reduced the BCD on parts of open cells from 5% to 2.5% to further boost the manufacture. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ఊతమివ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఎంఎస్ఎంఈలకు 10 కోట్ల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. స్టార్టప్లకు ఇచ్చే రుణాల పరిమితి 20 కోట్లకు పెంచామన్నారు. ఐఐటీలు, మెడికల్ కాలేజీలకు సీట్ల పెంచనున్నట్లు తెలిపారు. ఐఐటీలలో మౌలిక వసతులు పెంచడంతో పాటు మరో 6,500 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల్లో వచ్చే 5 ఏళ్లలో 75,000 సీట్లు పెరగనున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. గిగ్ వర్కర్లను ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసి వారికి గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. తద్వారా 1 కోటి మంది గిగ్ వర్కర్లు ప్రయోజనం పొందుతారని తెలిపారు. దేశంలోని 50 పర్యాటక స్థలాలను కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో అభివృద్ధి చేస్తామని, పర్యాటక రంగంలో ఉపాధి కల్పనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. హోమ్ స్టేస్కు ముద్ర యోజన పథకం వర్తింపజేయడంతో పాటు టూరిస్ట్ డెస్టినేషన్లకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రైవేట్ రంగంతో కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనలు, అరుపుల మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె తెలుగు కవి గురజాడ అప్పారావు గేయాన్ని ప్రస్తావించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ స్ఫూర్తితో దేశ ప్రజల మంచి కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే ప్రధానంగా ఈ బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశం తర్వాత పార్లమెంట్ ముందు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన ద్వారా దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు.
కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భారత పార్లమెంట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బీజేపీ వరుసగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే తొలిసారిగా బీజేపీ కొంత రైతులకు సంబంధించిన అంశాలను పెద్ద ఎత్తున బడ్జెట్లో చేర్చిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర కేబినెట్ భేటీకి ముందు బడ్జెట్ ఆమోదం తెలపడానికి కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంది. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈసారి రైతులకు ఊతం ఇచ్చే విధంగా రైతులకు మద్దతుగా కేంద్ర బడ్జెట్ ఉండబోతున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే రైతులకు సంబంధించిన అంశాలను కేంద్ర బడ్జెట్లో చేర్చారు. త్వరలో బీహార్కు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్కు కూడా బడ్జెట్లో పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు. గ్రీన్ ఎయిర్పోర్టుకు సంబంధించి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు సంబంధించి 1,00,000 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదన చేశారు. అదేవిధంగా మకానా బోర్డుల ఏర్పాటుకు సంబంధించి బీహార్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా కేంద్ర బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించిందని చెప్పుకోవచ్చు. ఒకసారి బడ్జెట్ మొత్తాన్ని మనం పరిశీలిస్తే 7 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ధన్ ధాన్య యోజన కార్యక్రమం దేశంలో వెనకబడిన జిల్లాలకు సంబంధించి వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పెట్టారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పనకు సంబంధించి 1.7 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఇక మరోవైపు పప్పు ధాన్యాల కోసం 6 సంవత్సరాల ప్రణాళిక కోసం ప్రయోగాత్మకంగా 10 జిల్లాల్లో పీఎం ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందంటూ కూడా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈసారి మాత్రం వరుసగా 8వ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మహిళా మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు చేయడం, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంచడం, అదేవిధంగా 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం, పోస్టల్ రంగానికి కొత్త జవసత్వాలు కల్పించడంతో పాటు ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత కల్పించారు. దేశంలో వెనకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించడంతో పాటు కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయం చేశారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కూడా కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి 12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్నవారికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సామాన్య మధ్యతరగతికి మేలు చేస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలకు పెంచారు. స్టార్టప్లకు ఇచ్చే రుణాలు 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచారు. ఇక అస్సోంలో 12.7 లక్షల టన్నుల యూరియా ప్లాంట్ నిర్మాణానికి కూడా కేంద్ర బడ్జెట్ ఆమోదం తెలిపింది. ఇక గ్రామీణ ఎకానమీలో 1,50,000 గ్రామీణ పోస్ట్ ఆఫీసులు పాత్ర పోషిస్తున్నాయి. పోస్ట్ ఆఫీసులకు సంబంధించి సామర్థ్యాన్ని పెంచడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా తెలియజేశారు. ఇక టాక్సేషన్, విద్యుత్, అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, ఫైనాన్స్, రెగ్యులేటరీ సంస్కరణలు కూడా చేపడతామంటూ చెప్పారు. అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ హాస్పిటల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ చెప్పారు. ముఖ్యంగా క్యాన్సర్తో పాటు ఇతర అనారోగ్యాలతో బాధపడే వారికి మందుల కొనుగోలుకు సంబంధించి పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు కూడా కేంద్ర బడ్జెట్లో స్పష్టం చేశారు. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. 50,000 ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామంటూ కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాటు చేస్తాము. మరోవైపు రాష్ట్రాలు అంటే కేంద్ర ప్రభుత్వం ఏ సంస్కరణలు అయితే ప్రవేశపెడుతుందో ఆ సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా అనుసరిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు ఇస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా పేర్కొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి నిధులు ఇస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. మూలధన వ్యయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు 1.5 లక్షల కోట్ల రుణాలు ఇస్తామంటూ కూడా కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. 2028 వరకు జల్ జీవన్ మిషన్ను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక పర్వత ప్రాంతాల్లో హెలిప్యాడ్స్ ఏర్పాటుకు చర్యలు, అదేవిధంగా కొత్త ఆదాయ పన్ను బిల్లును వచ్చే వారంలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుతో పాటు 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బీహార్లో జేడీయూ బీజేపీ కలిసినటువంటి సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. వచ్చే ఈ సంవత్సరంలోనే బీహార్కు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత, అధిక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నగరాలకు గ్రోత్ హబ్స్గా మార్చేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 25,000 కోట్లతో మేరీటైమ్ అభివృద్ధి ఫండ్, విద్యుత్ రంగంలో సంస్కరణలు, అదేవిధంగా సంస్కరణలు అమలు చేస్తే జీఎస్డీపీలో 0.5% అదనపు రుణాలు ఇస్తామంటూ దేశవ్యాప్తంగా 120 కొత్త విమానాశ్రయాలకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 50 ప్రధాన టూరిస్టు డెస్టినేషన్లలో రాష్ట్రాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇన్క్లూడ్ అయ్యి సౌకర్యాలు కల్పిస్తామంటూ పేర్కొన్నారు. క్లీన్ ఎనర్జీ దిశగా అణుశక్తి మిషన్ 2047 నాటికి 100 అణు విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్లో మాత్రం రైతులకు, అదేవిధంగా 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ లోపు 12 లక్షల ఆదాయం ఉన్న వారికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయిస్తూ రైతులకు సంబంధించి పప్పు ధాన్యాలు కావచ్చు, కందులు, మినుము, అదేవిధంగా ఇతర రైతులకు సంబంధించి బడ్జెట్లో కొంత సానుకూలమైన ప్రకటన చేస్తున్నట్లు తెలిపినట్లు ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. ముఖ్యంగా సామాన్యులకు సంబంధించి ఈ బడ్జెట్ ఉందంటూ బీజేపీ పార్టీకి కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. కొద్దిసేపటి క్రితమే 2025-26కు సంబంధించి కేంద్ర ఆర్థిక బడ్జెట్ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగిసిన తర్వాత లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందు ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున కుంభమేళా తొక్కిసలాటపై లోక్సభలో చర్చ చేపట్టాలంటూ ఆందోళన చేసే క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కల్పించుకొని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నా కాబట్టి తర్వాత సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంటుంది. బడ్జెట్ సజావుగా సాగనివ్వాలంటూ ప్రతిపక్షాలకు సూచించడంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు కావచ్చు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ, అదేవిధంగా 12 లక్షల రూపాయల లోపు ఇన్కమ్ ఉన్న వారికి మినహాయింపు కల్పిస్తూ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా బీహార్ రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారని మనం చెప్పుకోవచ్చు.